ప్రేమ, పెళ్లి ప్రస్తుతం చాలా సందర్భాల్లో క్షణికమైన బంధాలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి రోజుల్లో ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్లుగా కలలా మిగిలిపోయిన వేడుకను తనయుల మధ్య జరుపుకొని సమాజానికి ఆదర్శంగా నిలిచింది. 80 ఏళ్ల వయస్సులో పెళ్లిపీటలెక్కిన ఆ అందమైన ప్రేమ జంట లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ స్టోరీ అయ్యింది. ఇక స్టోరీలోకి ఎంటర్ అయితే ఓ 60 ఏళ్ల క్రితం ప్రేమ, అందులోనూ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలను సమాజంలో చాలా వింతగా చూసేవాళ్లు. అప్పట్లో కులాంతర వివాహాల ఊసేలేదు. ఇలాంటి సామాజిక పరిస్థితులు, కట్టుదిట్టమైన కట్టుబాట్లున్న రోజుల్లో గుజరాత్కు చెందిన హర్ష్, మృదుల మధ్య ప్రేమ చిగురించింది. పాఠశాలలో చిగురించిన ప్రేమ ఇద్దరిని కలిసి జీవితాంతం గడిపేలా చేసింది. అయితే హర్ష్ జైన యువకుడు, మృదు బ్రాహ్మణ యువతి కావడంతో వారి కుటుంబాలు పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ఇటు కుటుంబం, అటు ప్రేమ, ఈ రెండింటిలో ప్రేమికులు ప్రేమనే ఎంచుకున్నారు. ధైర్యంగా ఇద్దరు కలిసి జీవించాలని డిసైడ్ అయ్యారు. దీంతో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఇంటి నుంచి పారిపోయారు. దండలు మార్చుకుని భార్యాభర్తలుగా జీవితాన్ని ప్రారంభించారు. ఒకరికొకరు తోడు నీడ తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదమూ లేదు. అయితే సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా వారి పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవలు, మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఇక హర్ష్, మృదుల ప్రేమ కథను వింటూ వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లు పెరిగారు. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా వారి మదిలో మిగిలిన కోరికను వాళ్లు తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా కనివిని ఎరుగని విధంగా వాళ్లందరూ దగ్గరుండి వారికి పెళ్లి వేడుక జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరికీ కంటతడి పెట్టించింది. సాధారణ బట్టలతో ఆనాడు భర్త చేత తాళి కట్టించుకున్న మృదు ఈనాడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోల చీర, గోరింటాకు నగలుతో అందంగా ముస్తాబయ్యింది. 6 దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనయ్యింది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఈ జంట. జీవితాంతం పంచుకున్న ఆనందాలు, కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్లల్లో ఆనంద భాష్పాలు నిండాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది కదా అసలు ప్రేమ అని నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.